నమస్కారం అండి. నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. స్టడీ కోసం కావచ్చు, లేదంటే విజిటింగ్ కోసం కావచ్చు, లేదంటే ఏదైనా బిజినెస్ పని మీద మీరు అమెరికా వెళ్ళాలనుకుంటే ముందుగా అమెరికా వీసా కోసం అప్లై చేసుకోవాలి కదా. ఇది ఆన్లైన్ నాన్ ఇమిగ్రెంట్ వీసా అప్లికేషన్. ముందుగా దీన్నే DS 160 అని అంటామన్నమాట. ఈ DS 160లో మీ పూర్తి సమాచారం ఉంటుంది. అయితే ఈ DS 160 నింపడానికి ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం పాస్పోర్ట్ తీసుకోవడానికి ఏ రకంగా అయితే ఒక స్లాట్ బుక్ చేసుకుంటాము. ముందు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేస్తాము. ఫిలప్ చేసిన తర్వాత ఒక స్లాట్ బుక్ చేసుకుంటాము. ఆ టైంకి అక్కడికి వెళ్తాము. వెళ్ళి ఒక బయోమెట్రిక్స్ ఇస్తాము. ఆ తర్వాత ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ లాంటిది ఉంటుంది, అది అటెండ్ చేస్తాం. ఈ వీసాకి కూడా ప్రాసెస్ సేమ్ ఉంటుంది అన్నమాట. కాకపోతే మనకి పాస్పోర్ట్ సేవా కేంద్రాలు చాలా ఉంటాయి. అంటే ఒక్కోసారి సిటీలో 2-3 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు కూడా ఉండొచ్చు. కానీ వీసాకి మాత్రం అలా ఉండదు. వీసాకి కాన్సులేట్స్ అనే ఉంటాయి. ఒక్కొక్క దేశంలో ఒకే ఒక కాన్సులేట్ ఉండొచ్చు, లేదంటే 2-3 ఉండొచ్చు. మన ఇండియా విషయానికి వస్తే 5 చోట్ల ఈ కాన్సులేట్స్ ఉన్నాయన్నమాట. ఢిల్లీ, ముంబై, కలకత్తా, హైదరాబాద్, చెన్నై. ప్రస్తుతం ఈ 5 చోట్ల మాత్రమే మనకి కాన్సులేట్స్ ఉన్నాయి. ఈ కాన్సులేట్స్లో ఏదో ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే బెంగళూరు, అహ్మదాబాద్లో కూడా కాన్సులేట్స్ పెడతామని చెప్పేసి అమెరికా అనౌన్స్ చేసింది. అది ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ లేవు. అయితే ఇప్పుడు మనం మామూలుగా ఏంటి, పాస్పోర్ట్కి ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. మనకి స్లాట్ ఎప్పుడైతే బుక్ చేసుకున్నామో ఆ స్లాట్ టైంకి వెళ్తాము. బయోమెట్రిక్ అదే స్లాట్లో అయిపోతుంది, ఇంటర్వ్యూ కూడా అదే స్లాట్లో అయిపోతుంది. కానీ ఈ వీసాకి మాత్రం, US వీసాకి మాత్రం అలా కాదు. బయోమెట్రిక్ ఒకరోజు ఉంటుంది, దానికోసం సపరేట్ స్లాట్ బుక్ చేసుకోవాలి. అలాగే ఇంటర్వ్యూ ఒకరోజు ఉంటుంది, దానికోసం మళ్ళీ ఇంకొక స్లాట్ బుక్ చేసుకోవాలన్నమాట. మీ వీలుని బట్టి సపోజ్ బయోమెట్రిక్ వచ్చి హైదరాబాద్లో చేస్తే మీరు ఇంటర్వ్యూ చెన్నై చేయొచ్చు, లేదా ఢిల్లీలో చేయొచ్చు, కలకత్తాలో చేయొచ్చు, ముంబైలో చేయొచ్చు. అలాగే ఇంటర్వ్యూ ఇక్కడ బుక్ చేసుకొని హైదరాబాద్లో బుక్ చేసుకొని మీరు బయోమెట్రిక్ కోసం ఇంకా వేరే ఏదైనా కాన్సులేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ వీలుని బట్టి, మీ అవసరాన్ని బట్టి ఏ స్లాట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు DS 160 నింపడానికి ముందే దీని మీద ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ఉండండి. అలాగే DS 160 నింపడానికి ముందు మీ దగ్గర కొన్ని డీటెయిల్స్ రెడీగా ఉండాలి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. పాస్పోర్ట్, మీ రీసెంట్ పాస్పోర్ట్. తర్వాత ట్రావెల్ ప్రోగ్రామ్, అంటే మీరు యూఎస్కి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, చూచాయిగా ఒక డేట్ అనుకొని పెట్టుకోండి. ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు, ఇలాంటి వివరాలు దగ్గర పెట్టుకోండి. తర్వాత అడ్రస్ అంటే ఇప్పుడు మీరు యూఎస్కి వెళ్తే ఎక్కడ ఉంటారు, ఎవరి దగ్గర ఉంటారు, వాళ్ళకు సంబంధించినటువంటి చిరునామా, అడ్రస్ మీ దగ్గర, వివరాలు మీ దగ్గర పెట్టుకోండి. అలాగే అడ్రస్ ఆఫ్ ది స్కూల్ ఆర్ ప్రోగ్రామ్ అన్నాడు. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళ పిల్లలు అక్కడ చదువు MS చేస్తున్నట్టయితే వాళ్ళకు చదువు అయిపోయిన తర్వాత పట్టా ఇస్తారు కదా, గ్రాడ్ వాక్. ఆ గ్రాడ్ వాక్ అటెండ్ అవ్వాలని చెప్పేసి కొంతమంది వెళ్తుంటే అది ఎక్కడ, ఏ యూనివర్సిటీ, ఏ తారీఖున జరుగుతుంది ఏంటి, ఇట్లాంటి వివరాలన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత వచ్చి డేట్స్ ఆఫ్ యువర్ లాస్ట్ 5 విజిట్స్ టు ది యునైటెడ్ స్టేట్స్. గతంలో మీరు అమెరికాకి వెళ్ళినట్లయితే ఆ పర్యటన వివరాలు, ఏ డేట్ను వెళ్ళారు, ఎన్ని రోజులు ఉన్నారు, ఎక్కడున్నారు, ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి. అలాగే యువర్ ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ ఫర్ ది పాస్ట్ 5 years. గత 5 ఏళ్లలో మీరు మీ దేశం విడిచి ఇంకా ఏ దేశానికైనా, అమెరికా కాకుండా ఇంకా వేరే ఏ దేశాలకైనా వెళ్ళినట్లయితే కనుక ఆ దేశపు పర్యటన
వివరాలు, డేట్లు, ఎన్ని రోజులు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏంటి సంథింగ్ అట్లాంటి వివరాలన్నీ మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోండి. ఇక తర్వాత ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ కరెంట్ అండ్ ప్రీవియస్ ఎడ్యుకేషన్. అంటే స్టూడెంట్స్ అయితే కనుక మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు, గతంలో ఏం చదివారు, ఇలాంటి వివరాలు. అలాగే ఒకవేళ మీరు పనిచేస్తున్నట్లయితే, ఏదైనా ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్లయితే ఆ వర్క్ హిస్టరీ, ఇప్పుడు మీరు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారు, గతంలో ఏ ఆఫీస్లో పనిచేశారు, అంటే లాస్ట్ 5 years సంబంధించినటువంటి మీ వర్క్ హిస్టరీ అన్నమాట. అలాగే మీ ఎడ్యుకేషన్ వివరాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. అంటే నేను 10th చదివాను, ఇంటర్ చదివాను, డిగ్రీ చదివాను, ఇది చదవటం అంటే ఏ సంవత్సరం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చదివారు, ఆ డేట్స్ ఏమన్నా చూడడానికి మీరు ఆ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కూడా దగ్గర పెట్టుకుంటే మంచిది. అలాగే I-20, ఈ I-20 అనేది F1 వీసాల గురించి అప్లై చేసే వాళ్ళకి I-20 కావాలి. విజిటింగ్ వీసా గురించి అప్లై చేసే వాళ్ళకి, B1 B2 అప్లై చేసే వాళ్ళకి ఈ I-20 అవసరం లేదు. కాకపోతే ఇంటర్వ్యూ టైంలో మనకి ఇది అవసరం అవుతుంది. అది అప్పుడు చెప్తాను నేను. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్స్లో చెప్పేటప్పుడు దాని గురించి చెప్తాను అన్నమాట. ఇకపోతే ఫీజు, విజిటర్ వీసా కావాలంటే దానికి అప్లై చేసేటప్పుడు మీరు $185 ఫీజు కట్టాల్సి ఉంటుందన్నమాట. ఈ $185 రూపాయల్లో చెప్పాలంటే సుమారు 16,000. అంటే ఆ రోజు డాలర్ వాల్యూ ఎంత ఉందో దాన్ని చూసుకొని దాన్ని బట్టి అది మారుతుంటుంది. 15,000 చేంజ్ కావచ్చు, 16,000 పైన చేంజ్ కావచ్చు, అట్లా అనమాట. సుమారు 16,000 వేసుకోండి. అలా ఈ వీలుగా ఇది మామూలు విజిటర్ వీసాకి అయితే ఇట్లాగ 16,000, అంటే $185. వీలు కాకుండా F1 లేదంటే M1 స్టూడెంట్ వీసా కోసం అప్లై చేసే వాళ్ళకు ఈ $185 అదనంగా సెవిస్ ఫీజు, ఇందాక చెప్పాను కదా సెవిస్ అని చెప్పేసి, I-20 దాంట్లో రిజిస్టర్ చేస్తారని చెప్పేసి, ఆ సెవిస్ ఫీజు ఒక $350 కట్టాలన్నమాట. సో ఇవన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు ఫామ్ DS-160ని నింపుదాం. మీరు ఇప్పుడు DS-160 నింపాలంటే ముందు మనం ఒక వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆ వెబ్సైట్ ఏంటంటే CEAC అని కొడితే గూగుల్లో మీకు కాన్సులర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్ సెంటర్ అలా వస్తుంది. లేదు అనుకుంటే మీరు CEAC.state.gov అని టైప్ చేస్తే మొత్తం ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుందన్నమాట. దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఇలాగా ఒక పేజ్ వస్తుంది. దీంట్లో మీకు పక్కన నాన్ ఇమిగ్రెంట్, ఇమిగ్రెంట్ 2 క్లాసులు ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సింది నాన్ ఇమిగ్రెంట్ DS-160 ఆన్లైన్ నాన్ ఇమిగ్రెంట్ వీసా అప్లికేషన్, ఇది కావాలి. దీన్ని మనం క్లిక్ చేస్తే ఈ రకంగా ఇక్కడ చూసారు సెలెక్ట్ 1 అని ఉంది. ఈ సెలెక్ట్ 1 అంటే మీరు ఏ కాన్సులేట్ నుంచి పరిధి నుంచి అప్లై చేస్తున్నారో దాని అనమాట. మొత్తం అన్ని దేశాలకు సంబంధించిన కాన్సులేట్లు అక్కడ ఓపెన్ అవుతాయి. దీంట్లోంచి మీరు సెలెక్ట్ 1 ఒకటి తీసుకుంటే ఇండియా హైదరాబాద్ ఇలా వచ్చింది కదా. ఇక్కడ మీరు ఈ కింద ఉన్నటువంటి ఆ కోడ్ని మీరు టైప్ చేస్తే ఇది ఈ పేజ్ మళ్ళీ మిమ్మల్ని DS-160లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ కోడ్ కింద స్టార్ట్ అండ్ అప్లికేషన్, అలాగే దాని కింద రిట్రైవ్ అండ్ అప్లికేషన్ అని ఉంది. అంటే మీరు ఫ్రెష్గా అప్లికేషన్ నింపడానికి వెళ్తుంటే కనుక స్టార్ట్ అండ్ అప్లికేషన్ కొడతారు. అలాగే ఆల్రెడీ నేను అప్లికేషన్ ఫిలప్ చేశాను, మధ్యలో కాస్త ఆపేసి మళ్ళీ పక్కకి వెళ్ళాను, ఇప్పుడు ఆ అప్లికేషన్ ఓపెన్ చేయాలి అని అంటే రిట్రైవ్ అండ్ అప్లికేషన్ అని చెప్పేసి అది ప్రెస్ చేస్తాం. ఇప్పుడు మనం ఫ్రెష్గా చేస్తున్నాం కాబట్టి స్టార్ట్ అని నొక్కాము. నొక్కిన తర్వాత మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇదే DS-160 అనమాట. ఇక్కడ ఇది మీకు అప్లికేషన్, ఇది అప్లికేషన్ నెంబర్ ఉంది చూసారు ఇక్కడ ఐ అగ్రీ అని కొట్టాలి. వీటికి కొట్టిన తర్వాత ఈ నెంబర్ ఉంది చూసారా, ఈ నెంబరు మీరు
ప్రింట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు అప్లికేషన్ నెంబర్ అడిగినప్పుడు ఈ నెంబర్ మీకు పనికొస్తుంది అనమాట. తర్వాత ఈ అప్లికేషన్ లోపలికి వెళ్ళడానికి ఫస్ట్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు, వాట్ ఈజ్ ద గివెన్ నేమ్ ఆఫ్ యువర్ మదర్స్ మదర్. మా అమ్మగారి అంటే అమ్మమ్మ గారి పేరేంటి అని అడుగుతున్నాడు. అందరికీ ఇదే ప్రశ్న, అంటే మీ అమ్మమ్మ గారి పేరేంటి అని అడిగే ప్రశ్నే ఉండకపోవచ్చు. కొంతమందికి మీ తాత పేరు అడగచ్చు, కొంతమందికి ఇంకేదైనా అడగచ్చు. మీరు ఐ అగ్రీ అని కొట్టి కింద ఇక్కడ మీ అమ్మమ్మ గారి పేరు కొడితే కింద కంటిన్యూ అని ఉంది చూసారా, ఈ కంటిన్యూ దగ్గర నుంచి మీరు ఆ ఫామ్ ఫిలప్ చేయొచ్చు అనమాట. ఆన్లైన్ నాన్ ఇమిగ్రెంట్ వీసా అప్లికేషన్ DS 160 ఫస్ట్ పేజీ, మొదటి పేజీ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎస్టిమేటెడ్ బర్డెన్ అంటే ఈ అప్లికేషన్ నింపడానికి 90 నిమిషాలు, అంటే 1.5 అవర్ అనమాట, గంటన్నర పడుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. మీరు డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా చేసి పెట్టుకొని డీటెయిల్స్ అన్నీ, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ సిద్ధంగా చేసి పెట్టుకుంటే మీరు హాఫ్ అన్ అవర్లో ఈ అప్లికేషన్ని నింపేయచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసారు, ఇది ఫస్ట్ పేజ్ ఏంటి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ 1, అలాగే పర్సనల్ ఇన్ఫర్మేషన్ 2, ట్రావెల్ కంపానియన్స్, ప్రీవియస్ US ట్రావెల్, అడ్రస్ అండ్ ఫోన్, పాస్పోర్ట్, US కాంటాక్ట్, ఫ్యామిలీ, వర్క్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్, సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్. లాస్ట్ పేజీ ఇక్కడ వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ పేజీ బై పేజీ ఒక్కొక్క పేజీ నింపుకుంటూ వెళ్తుండాలి. అలాగే ఇక్కడ మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా కానీ, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఏదైనా నింపాలి, ఏం నింపాలి అని అంటే ఇక్కడ హెల్ప్ అని ఉంది చూసారా, ఈ హెల్ప్ ఇక్కడ దీని గురించి ఇది ఏంటి, దీంట్లో మీకు ఏ రకంగా నింపాలని వచ్చిన గైడ్లైన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇది చదువుకుంటే మీకు మ్యాక్సిమం డౌట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. ఇట్లా ఒక్కొక్క పేజీని నింపుకుంటూ ఫస్ట్ ఏం చేయాలి, మీ పేజీ నింపడం అయిపోతానే సేవ్ అని కొట్టాలి. సేవ్ అనగానే ఇంకో ఇట్లాగా సేవ్ కన్ఫర్మేషన్ అనే పేజీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ అప్లికేషన్, అంటే ఈ పేజ్ అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ పేజ్ వెళ్ళాలంటే కంటిన్యూ అప్లికేషన్ అని కొట్టండి. లేదు ఇవాళకి ఇంత చాలు అని అనుకుంటే కనుక ఎగ్జిట్ అప్లికేషన్ అని కొట్టండి. ఇక్కడ పైన ఏం రాశారో చూడండి. ఏంటంటే మీ అప్లికేషన్ను ఈ డేటాబేస్లో 30 days, 4 రోజుల పాటు ఇక్కడే ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ అప్లికేషన్ని తెరుచుకోవచ్చు. ఇందాక మనం మొదట వచ్చాము చూసారా, ఆ పేజీ దగ్గర ఓపెన్ అయ్యి మళ్ళీ అక్కడ రిట్రీవ్ అప్లికేషన్ అని కొడితే మీకు ఒక అప్లికేషన్ ఐడి అడుగుతుంది. అప్లికేషన్ ఐడి మీరు ఆల్రెడీ రాసి పెట్టుకున్నారు కదా, ఈ అప్లికేషన్ ఐడిని అక్కడ ఎంటర్ చేసి దాని తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్స్ అంటే మీ ఇంటి పేరులోని మొదటి 5 అక్షరాలు అడిగిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్. ఇందాక మనం చెప్పాం కదా, ఆ అమ్మమ్మ పేరు తాత పేరు ఏదో ఉంది అని చెప్పేసి అది చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మీరు అక్కడ వరకు నింపి ఆపేశారో అక్కడికి వచ్చి మళ్ళీ మీ అప్లికేషన్ని నింపుకుంటూ పోవచ్చు. ఈ 4 రోజుల్లో మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీ అప్లికేషన్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు కూడా. ఇంతకీ ఇప్పుడు ఈ DS 160లో ఏమేమి అడుగుతారు ఇప్పుడు చూద్దాం. ముందుగా సర్నేమ్ అడుగుతారు. సర్నేమ్ అంటే మీ ఇంటి పేర్లు ఎలా రాస్తారు. తర్వాత గివెన్ నేమ్, మీ పేరు అనమాట. ఇది మీరు పాస్పోర్ట్ దగ్గర పెట్టుకొని పాస్పోర్ట్లో ఎలా ఉందో ఆ పేర్లనే ఇక్కడ రాయాలన్నమాట. అలాగే తర్వాత ఫుల్ నేమ్ ఇన్ నేటివ్ ఆల్ఫాబెట్, అంటే మీ సొంత భాషలో, మీ తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, దాంట్లో మీ ఏమైనా రాయగలిగితే రాయండి. లేదు అని అంటే టెక్నాలజీ నాట్ అవైలబుల్ అని ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అంటే మీకు అక్కడ ఆ ఫాంట్ అక్కడ రాకపోవచ్చు. సో డస్ నాట్ అప్లై అని కొట్టేస్తే బెస్ట్ అసలు. తర్వాత హ్యావ్ ఎవర్ యూజ్డ్ అదర్ నేమ్స్, అంటే కొంతమంది ఇప్పుడు సపోజ్ చిరంజీవి గారు ఉన్నారు, ఆయన అసలు పేరు వేరు, కొనిదెల శివశంకర వరప్రసాద్, చిరంజీవి అని చెప్పేసి ఆయన ఫేమస్ అయ్యారన్నమాట. సో అట్లాగా ఏ రకంగా ఇప్పుడు నాని ఉంది, తర్వాత ఆత్రేయ గారు ఉన్నారు, ఆయన పేరు ఏంటి అసలు కిలాంబి నరసింహాచార్యులు, కానీ ఆయన ఆత్రేయగానే ఫేమస్. అలాగే కొంతమందికి ఇంటి పేర్లు కూడా మారుతూ ఉంటాయి, శుభలేఖ సుధాకర్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఇట్లాగా. కాబట్టి అలాంటి పేర్లతో ఏంటంటే రేపు పొద్దున ఏమైనా మీ గురించి ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు
అసలు ఈ పేర్లు తెలుసుంటే ఈ పేర్ల ద్వారా మీ గురించి తెలుసుకుంటారనమాట. అందుకని చెప్పేసి ఆ పేర్లు ఏమన్నా ఉంటే అలాగా రాయండి. లేదు అని అనుకుంటే నో అని పెట్టేసేయండి. తర్వాత డూ యూ హ్యావ్ ఏ టెలికోడ్ దట్ రిప్రజెంట్స్ యువర్ నేమ్ అని. ఈ టెలికోడ్ అనేది ఇది మనకు అసలు అర్థం కాని భాష అనమాట, మనకు సంబంధం లేదు. కాబట్టి టెలికోడ్ అంటే నో అని పెట్టేసేయండి. తర్వాత సెక్స్, మ్యారిటల్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్ కింద వస్తాయి. తర్వాత ఇక్కడ నేషనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఉంటుంది. నేషనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే జనరల్గా మన ఆధార్ నెంబర్ అని అనుకుంటాం, కానీ అది అట్లా కాదు. యూఎస్లో ఏంటంటే వాళ్ళకి ఒక నేషనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. అలాగే యూఎస్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది, యూఎస్ ట్యాక్స్ పేయర్ ఐడి నెంబర్ ఉంటుంది. ఇవి 3 కూడా మనం డస్ నాట్ అప్లై అని పెట్టేసేయాలి. తర్వాత ఇంకా పోతే హోమ్ అడ్రస్సు, తర్వాత వచ్చి సేమ్ మెయిలింగ్ అడ్రస్, అంటే పోస్టల్ అడ్రస్ కూడా ఇప్పుడు మీకు కమ్యూనికేట్ చేయాలంటే దానికి కూడా ఇదే అడ్రస్ అని అడుగుతుంది. అదైతే అది, లేదంటే వేరే అడ్రస్ ఏమైనా ఉంటే ఆ అడ్రస్ పెట్టండి. తర్వాత ప్రైమరీ ఫోన్ నెంబర్, మీ ముఖ్యమైన ఫోన్ నెంబర్ ఒకటి. తర్వాత ఇంకా మీకు ఉంటాయి కదా ఈ మధ్య డ్యూయల్ సిమ్ అని, ఇంకా ఫోన్ నెంబర్లు ఇంకా ఎక్కువ ఉంటాయి. సో సెకండరీ ఫోన్ నెంబర్ అయితే ఏంటి, అలాగే పనిచేసే చోట వర్క్ ఫోన్ నెంబర్ ఏదుంటే అది, ఇట్లాంటివి ఇవ్వాలి. ఒకవేళ అవి లేవు అనుకుంటే డస్ నాట్ అప్లై అని పెట్టేయచ్చు. తర్వాత ఈమెయిల్ అడ్రస్ పెడతారు. ఇంకేమన్నా ఒక్కొక్కరికి 2-3 ఈమెయిల్ అడ్రస్లు ఉంటాయి. మీరు ఒకటి ఇచ్చే సరిపోతుంది, లేదు 2 ఇస్తానంటే 2 కూడా ఇవ్వచ్చు, అదేం లేదు. అలాగే డూ యూ హ్యావ్ ఏ సోషల్ మీడియా ప్రెజెన్స్ అని అంటే మీరు సోషల్ మీడియాలో అకౌంట్లు ఉంటాయి కదా, ఇప్పుడు ఫేస్బుక్లో ఉంటుంది, ఇన్స్టాలో ఉంటుంది, అలాగే ట్విట్టర్లో ఉంటుంది. ఇట్లాంటి అకౌంట్స్ ఉంటే కనుక ఆ అకౌంట్స్ వాటి పేర్లు రాయండి. ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టా అయితే ఇన్స్టా. ఫేస్బుక్లో అయితే సోషల్ మీడియా ఐడెంటిఫైర్, అంటే ఫేస్బుక్లో మిమ్మల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు. సపోజ్ ఏదో ఉంటాయి కదా మీ పేరు, ఆ పేరుతో ఐడెంటిఫై చేస్తారు. ఫేస్బుక్ అకౌంట్ ఏ పేరుతో ఉందో ఆ పేరుతో పెడతారు. అలాగే ఇన్స్టాలో మీరు గమ్మత్తైన పేర్లు పెట్టుకుని ఉంటారు, బట్ మీ ఇన్స్టా అకౌంట్ని మాత్రం ఆ రకంగా ఐడెంటిఫై చేస్తాం కాబట్టి ఆ పేరుతో పెట్టండి, అక్కడ పేర్లు మెన్షన్ చేయండి ఇక్కడ. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ అడిషనల్ సోషల్ మీడియా పేజెస్ అంటే అదే, ఇప్పుడు ఫేస్బుక్ పెట్టారనుకోండి, తర్వాత ఇంకేమైనా ఉన్నాయా అంటే ఇన్స్టా పెడతారు, ఇంకా ఏమైనా ఉన్నాయంటే ట్విట్టర్ పెడతారు, ఇట్లాగే. ఇక నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్టు ట్రావెల్ డాక్యుమెంట్ టైప్ అన్నమాట. అంటే మీ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ అది ఏంటి అంటే టైపు. పాస్పోర్ట్లో మనకు వచ్చి ఇండియన్ పాస్పోర్ట్లో మొత్తం 5 రకాల పాస్పోర్ట్లు ఉంటాయన్నమాట. సో మనందరికీ తెలిసిందంటే నేవీ బ్లూ కలర్లో ఉంటుంది, పి అని ఉంటుంది, దట్ ఈజ్ ఒక రెగ్యులర్ పాస్పోర్ట్ అనమాట. సో రెగ్యులర్ అని పెడతారు. తర్వాత పాస్పోర్టు డాక్యుమెంట్ నెంబరు, అంటే పాస్పోర్ట్ నెంబరు మీకు పైన పాస్పోర్ట్ మీద ఎలా ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ బుక్ నెంబర్, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. మీరు పాస్పోర్ట్ కనుక చూస్తే దానికి వెనక పక్క ఫైల్ నెంబర్ అని ఒకటి ఉంటుంది, అది బుక్ నెంబర్. ఒకవేళ అది మీకు తెలియదు ఎందుకు రిస్క్ అనుకుంటే డస్ నాట్ అప్లై అని పెట్టండి, ఏం పర్వాలేదు. తర్వాత మీకు పాస్పోర్ట్ ఇచ్చిన కంట్రీ ఏది అంటే మన ఇండియా అని పెడతాము. సిటీ వేర్ ఇష్యూడ్, ఎక్కడి నుంచి తీసుకున్నారు, హైదరాబాద్ అయితే హైదరాబాదు, విజయవాడ అయితే విజయవాడ, విశాఖ అయితే విశాఖపట్నం, అట్లాగే. తర్వాత కంట్రీ రీజన్ వేర్ ఇష్యూడ్, సో ఇండియా ఇచ్చింది, ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది. తర్వాత ఇదివరకు ఎప్పుడైనా మీ పాస్పోర్టు పోగొట్టుకున్నారా అని అంటే పోగొట్టుకుంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఫిలప్ చేసి అదంతా అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్నటువంటి DS-160ని మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా అక్కడే నింపాలి అని అంటే కనుక మీరు ఒక పేజీ కంప్లీట్గా నింపితేనే కానీ సెకండ్ పేజీకి వెళ్ళలేరు, నింపి దాన్ని సేవ్ చేసి సెకండ్ పేజీకి వెళ్ళలేరు. సో ఇప్పుడు మీకు అది ఒరిజినల్గా చూపించాలంటే మొత్తం అదంతా మళ్ళీ నేను నా పర్టికులర్స్తో నింపుకుంటూ పోవాలన్నమాట. అందుకని నేను ఆల్రెడీ నింపి డౌన్లోడ్ చేసుకున్న DS-160ని మీకు చూపిస్తున్నా. తర్వాత ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మీ ట్రావెల్ ఇన్ఫర్మేషన్, ఎందుకు వెళ్తున్నారు, పర్పస్ ఆఫ్ ది ట్రిప్, ఎందుకు వెళ్తున్నారు. తర్వాత అదేంటి అంటే టెంపరరీ విజిటర్, బిజినెస్ ఆర్ టూరిజం, ఇదే పెడతారు జనరల్గా, విజిటర్స్ కాబట్టి అదే పెడతారు.
అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఏమన్నా మీరు ప్లాన్ చేసుకున్నారా, అంటే ఎప్పుడు వెళ్ళాలి అని అనుకున్నది ప్లాన్ చేసుకున్నారా, అంటే ఏమైనా బుక్ చేసుకున్నారా? ప్రస్తుతానికి మీరు అన్నీ అంతా ప్లాన్ చేసుకుంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేసేయండి. ఇంటెండెడ్ డేట్ ఆఫ్ అరైవల్ అంటే మీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు, ఒక చూచాయిగా ఒక డేట్ అని చెప్తే ఆ డేటు మెన్షన్ చేయండి అక్కడ. ఇది బెస్ట్ అనమాట, మెన్షన్ చేయడం బెస్ట్. అంటే మీరు ఏ అవసరం కోసం వెళ్తున్నారు, అది ఆ అవసరం ఎప్పుడు ఉంది పలానాది అని మెన్షన్ చేస్తే బెటర్. తర్వాత మీరు ఇంటెండెడ్ లెంగ్త్ ఆఫ్ స్టే, అక్కడ ఎన్ని రోజులు ఉంటారు. సాధారణంగా మీరు అక్కడ ఎన్ని రోజులు ఉంటారో ఆ తర్వాత విషయం, ముందైతే ఒక 1 month అని పెట్టుకుంటే బెటర్. తర్వాత అడ్రస్, ఎక్కడ మీరు అక్కడ యూఎస్ వెళ్ళి అక్కడ ఎవరి దగ్గర ఉంటారో అక్కడ ఎక్కడ ఉంటారో ఆ అడ్రస్ ఇవ్వాలన్నమాట. పర్సన్ పేయింగ్ యువర్ ట్రిప్, అంటే ఇప్పుడు మీరు యూఎస్ వెళ్ళడానికి మీకు డబ్బులు అవసరం అవుతాయి కదా, మరి బాగా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును ఎవరు పెట్టుకుంటారు, మీకు మీరే పెట్టుకుంటున్నారా, అంటే మీరు సంపాదించే పొజిషన్లో ఉన్నారా, మీకు మీరే పెట్టుకుంటారా? ఇప్పుడు అదే చదువుకునే స్టూడెంట్స్ అయితే కనుక ఎవరు పెడతారు ఏంటి, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. సో అది మీరే సంపాదించుకొని మీరే పెడుతున్నారు అంటే సెల్ఫ్ అని పెట్టండి, లేదంటే మా ఫాదరో మా మదరో ఏదో ఒకటి పెట్టండి అక్కడ. ఆర్ దేర్ అదర్ పర్సన్స్ ట్రావెలింగ్ విత్ యూ, మీతో పాటు ఇంకెవరైనా వస్తున్నారా అని అంటే, ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్ళే పని అయితే ఎస్ మా ఫ్యామిలీ కూడా వస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. ఆర్ యూ ట్రావెలింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్ ఆర్ ఆర్గనైజేషన్, అంటే మీరు ఇప్పుడు సపోజ్ ఈ ఫిల్మ్ వాళ్ళు, లేకపోతే డ్యాన్స్ గ్రూప్ వాళ్ళు, మ్యూజిక్ గ్రూప్, కన్సర్ట్ ఉండో ఇట్లాంటి వాటితో గ్రూప్లో వెళ్తారు. సో అట్లాంటి గ్రూప్లో వెళ్ళే పని అయితే గ్రూప్తో వెళ్తున్నానని చెప్పండి, లేదనుకుంటే నో అని పెట్టేయచ్చు. మీతో పాటు ఇంకా ఎవరు వస్తున్నారు, పర్సనల్ ట్రావెలింగ్ విత్ యూ, ఎవరు వస్తున్నారు, వాళ్ళ వివరాలు, వాళ్ళ పేరేంటి, వాళ్ళకు మీకున్న రిలేషన్షిప్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్ ద యూఎస్ఏ, ఇదివరకు ఎప్పుడైనా యూఎస్కి వెళ్ళారా అని అడుగుతున్నారు. వెళ్తే వెళ్ళానని చెప్పండి, లేదంటే వెళ్ళలేదు నో అని చెప్పి పెట్టండి. తర్వాత ఇదివరకు ఎప్పుడైనా మీకు యూఎస్ వీసా ఇచ్చారా, ఇస్తే ఇచ్చారని చెప్పండి, లేదంటే ఇవ్వలేదని చెప్పండి. ఇదివరకు ఇచ్చినట్టయితే ఇప్పుడు దేనికి రెన్యువల్ చేసుకోవడానికి అడుగుతారు మీరు, అంతే కదా అది. తర్వాత ఇక్కడ చూడండి, హ్యావ్ యూ ఎవర్ బీన్ రిఫ్యూజ్డ్ ఏ యూఎస్ వీసా, అంటే మీకు ఇదివరకు వీసా రిజెక్ట్ అయ్యిందా, ఆర్ బీన్ రిఫ్యూజ్డ్ అడ్మిషన్ టు ది యునైటెడ్ స్టేట్స్. ఈ లైను చాలా జాగ్రత్తగా వినాలి. అంటే ఇది మీకు ఇక్కడ వీసా రిజెక్ట్ చేయడమే కాదు, వీసా ఇచ్చిన తర్వాత కూడా అక్కడ అమెరికాలో రిఫ్యూజ్డ్ అడ్మిషన్ టు ది యునైటెడ్ స్టేట్స్, మీరు ఆ స్టేట్లోకి అడుగు పెట్టడానికి కూడా ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మిమ్మల్ని రిఫ్యూజ్ చేయొచ్చు, రిజెక్ట్ మిమ్మల్ని వెనక్కి తిప్పి పంపించవచ్చు. యుఎస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీరు అక్కడ ఎవరినైతే కలుసుకుంటున్నారో వాళ్ళ పేరు, తర్వాత వాళ్ళతో మీకున్నటువంటి రిలేషన్షిప్, ఈ రిలేషన్షిప్ టు యూ అనే దగ్గర మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ ఒకటి వస్తుంది. ఏంటంటే సపోజ్ మీ అబ్బాయో అమ్మాయో అక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, అప్పుడు మై సన్ లేదా మై డాటర్ అని పెట్టాల్సి వస్తుంది కదా, కానీ అక్కడ ఆప్షన్స్లో అది ఉండదు. లేనప్పుడు రిలేటివ్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత యుఎస్ కాంటాక్ట్ అడ్రస్, అక్కడ అడ్రస్ ఉన్నది కదా, ఇప్పుడు మీరు ఎవరైతే ఆ పర్సన్ కలవడానికి వెళ్తున్నారో ఆ పర్సన్ అడ్రస్ అది పెడతారు. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, మీ ఫ్యామిలీ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఫాదర్ సర్నేమ్, ఫాదర్ నేమ్, తర్వాత ఫాదర్స్ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ ఏమన్నా యుఎస్లో ఉన్నారా అని అడుగుతుంది. తర్వాత అలాగే మదర్ గురించిన డీటెయిల్స్, మీ మదర్ ఏమన్నా యుఎస్లో ఉన్నారా అని అడుగుతున్నారు. సో అవన్నీ కూడా మీరు ఫిలప్ చేయండి. తర్వాత మీ పేరెంట్స్ కాకుండా మీ ఇంకెవరైనా మీ క్లోజ్ రిలేటివ్స్ ఎవరైనా అమెరికాలో ఉన్నారా అని అంటే, మీకు మరీ క్లోజ్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే ఓకే, మా చుట్టం ఉన్నాడు, మా ఫ్రెండ్ ఉన్నాడు, ఇట్లాంటివన్నీ అవసరం లేదు అదనమాట. తర్వాత ఒకవేళ ఎవరైనా మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరేంటి, మీకు ఏమవుతారు, వాళ్ళ వీసా స్టేటస్ ఏంటి, అట్లాగా అవి ఇస్తారన్నమాట. తర్వాత మీ ఫ్యామిలీలో మీ స్పౌస్ ఫుల్ నేమ్ ఏంటి,
స్పౌస్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, స్పౌస్ ఎక్కడ పుట్టారు, ఇట్లాంటి వివరాలని అడుగుతారు. అడిగిన తర్వాత అప్పుడు వర్క్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్, అంటే మీరు పని చేస్తున్నట్లయితే మీ ఆఫీసు వివరాలు అడుగుతారు. ఇప్పుడు ఏంటంటే ప్రైమరీ ఆక్యుపేషన్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, దాంట్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి కదా. ఒకవేళ మీరు చేసే పని వీటిల్లో ఏది లేదు అని అనుకుంటే అదర్ అని పెట్టండి. అదర్ అని పెడితే స్పెసిఫై అదర్, అంటే అదర్ అంటే అర్థం ఏంటి అని అడుగుతుంది. అంటే అప్పుడు పర్టికులర్గా మీరు ఏదన్నా ఒక పోస్ట్ ఉంటుంది కదా, ఆ పోస్ట్ పేరు అక్కడ రాయండి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎంప్లాయర్, అంటే మీకు ఇప్పుడు ప్రస్తుతం ఎవరి దగ్గర పనిచేస్తున్నారు అని అంటే ఆ కంపెనీ పేరు, ఆ కంపెనీ అడ్రస్సు, ఎక్కడ సిటీ, ఏ సిటీలో ఉంది, ఏ స్టేట్లో ఉంది, పిన్ కోడ్ ఏంటి, ఎక్సెట్రా ఇవన్నీ అడుగుతారు. తర్వాత వర్క్ ఫోన్ నెంబర్, ఇప్పుడు మీరు పనిచేస్తున్న ఆఫీస్ ఫోన్ నెంబర్ ఏంటి, ఇవి కూడా అడుగుతారన్నమాట. అంటే ఒకవేళ వీళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఆఫీస్కి ఫోన్ చేసి అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఆ ఫోన్ నెంబరు చూసుకొని ఇవ్వండి. అలాగే ఇప్పుడు మీకు ఎంత శాలరీ వస్తుంది, ఈ శాలరీ ఎందుకు అడుగుతారంటే ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళాలంటే మరి బోల్డంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని భరించగలిగే పొజిషన్లో మీరు ఉన్నారా లేదా అనేది ఇక్కడ శాలరీ, మీ ఇన్కమ్ గురించి అడుగుతారన్నమాట. తర్వాత బ్రీఫ్లీ డిస్క్రైబ్ యువర్ డ్యూటీస్, అసలు మీరు చేసే పని ఏంటి దాని గురించి చిన్న డిస్క్రిప్షను ఇవ్వండి ఇక్కడ. తర్వాత వర్ యూ ప్రీవియస్లీ ఎంప్లాయిడ్, అంటే ఇది జనరల్గా ఏంటంటే లాస్ట్ 5 yearsలో మీరు ఎక్కడెక్కడ పనిచేశారు అనే వాటి గురించి అడుగుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు పనిచేస్తున్న కంపెనీకి ఒక 2 years అయింది వచ్చి, మరి అంతకుముందు ఏమైనా చేశారా అంటే ఎస్ అంతకుముందు చేశాము అని చెప్పేసి అంతకుముందు చేసిన కంపెనీ వివరాలు, ఆ కంపెనీ అడ్రస్సు, ఎక్కడ చేశారు, ఏ స్టేటు, పిన్ కోడ్ ఏంటి, ఫోన్ నెంబర్ కూడా, ఆఫీస్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత అక్కడ ఏం పని చేశారు, ఇప్పుడు చేస్తున్న పోస్ట్ కాకుండా అక్కడ ఇంకో పోస్ట్ ఏదో చేసి ఉంటారు కదా, ఆ పోస్టు రాయాలి. తర్వాత అక్కడ సూపర్వైజర్ సర్నేమ్, సూపర్వైజర్ గివెన్ నేమ్, అంటే మీకు అక్కడ పాత ఆఫీస్లో ఒక బాస్ ఉంటాడు కదా, ఆ బాస్ని ఒకవేళ ఫోన్ చేసి అడిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి ఆ బాస్ కానీ, మీ సూపర్వైజర్ కానీ, మీ ఇమీడియట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు అవి ఇస్తే కనుక వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడి మీ గురించి ఏదైనా కన్ఫర్మేషన్, ఒకవేళ డౌట్ ఉంటే, మామూలుగా అయితే చేయరు, ఇవన్నీ చేయరు, బట్ డౌట్ ఉంటే వాళ్ళు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కాస్త చూసి ఇవ్వండి. అలాగే మీరు ఎవరి పేర్లు అయితే ఇక్కడ రాశారో వాళ్ళకి కూడా చెప్పి పెట్టి ఉంచండి, ఏమంటే నేను ఇట్లా ఇచ్చాను, ఎవరైనా ఫోన్ చేస్తే ఇది విషయం అని చెప్పి చెప్పండి. అలాగే ఆ ఆఫీసులో మీరు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ఎంతవరకు పనిచేశారు, ఆ డేట్లు ఏమైనా ఉంటే అట్లాగా ఇవ్వండి. తర్వాత అక్కడ ఏం పని చేశారు అది కూడా అడగాలి. తర్వాత ఇక్కడ ఏమడుగుతుందంటే హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్ ఏ సెకండరీ లెవెల్ ఆర్ అబోవ్. ఈ సెకండరీ లెవెల్లో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే యూఎస్లో సెకండరీ లెవెల్ అంటే +2, మనం 12 అంటాం కదా, +2 10th తర్వాత +2 కలుపుకొని అది వాళ్ళ సెకండరీ లెవెల్ అనమాట. మన ఇండియాలో కూడా ఒక్కో దగ్గర 10th క్లాసు సెకండరీ లెవెల్ అవుతుంది, ఒక్కో దగ్గర 10+2 అది సెకండరీ లెవెల్ అవుతుంది. ఏది ఏమనేప్పటికి కూడా మీరు ఏం చేస్తారంటే 10th క్లాస్ ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, ఏ డేట్ నుంచి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చదివారు, వీళ్ళంతవరకు డేట్స్ అవైలబుల్ ఉంటే డేట్స్ వేయండి. వేసి ఎక్కడ చదివారు, స్కూల్ పేరేంటి, అలాగే ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, దాని కాలేజీ పేరేంటి, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చదివారు, మీరు చేసిన కోర్సు ఏంటి, ఇట్లాంటివి. అలాగే డిగ్రీ ఏదంటే డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఏదంటే మాస్టరు, ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ అన్నీ రాయాలన్నమాట. తర్వాత ఈ మొత్తం చదవటం, ఇది మీ చదువు గురించి, మీ ఎడ్యుకేషన్ గురించి అయిపోయిన తర్వాత డూ యూ బిలాంగ్ టు ఏ క్లాన్ ఆర్ ట్రైబ్ అంటున్నారు. ఇట్లాంటిది ఏదైనా మీకు ట్రైబ్ అంటే ఎస్టీ అట్లాంటిది దానికి చెందిన వాళ్ళైతే మీరు అవి రాసుకోవచ్చు అక్కడ. తర్వాత ప్రొవైడ్ ఏ లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ యూ స్పీక్, మీకు ఫస్ట్ మీకు ఏ లాంగ్వేజ్ బాగా వస్తుందో దాన్ని ఫస్ట్గా పెట్టుకొని తర్వాత మీకు వచ్చిన మిగతా లాంగ్వేజ్ గురించి రాసుకోవచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇట్లాగా. లేదు నాకు తెలుగు తప్పించి ఇంకేం రాదు అనుకుంటే అదొకటి పెట్టుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అలాగే తర్వాత ఇదివరకు హ్యావ్ యూ ట్రావెల్డ్ టు ఎనీ కంట్రీస్ ఆర్ రీజన్స్ విత్ ఇన్ ద లాస్ట్ 5 years, గత 5 ఏళ్లలో మీరు ఇంకేమన్నా వేరే దేశాలకు వెళ్ళొచ్చారా అని అడిగితే ఎస్ అంటే ఎస్, నో అంటే నో, దాని గురించి డీటెయిల్స్ అడుగుతారు, అవి రాయాల్సి ఉంటుంది.
తర్వాత హ్యావ్ యూ బిలాంగ్ టు ఆర్ కంట్రిబ్యూటెడ్ టు వర్క్డ్ ఫర్ ఎనీ ప్రొఫెషనల్ సోషల్ ఆర్ చారిటబుల్ ఆర్గనైజేషన్. ఇట్లాంటి వాటికి ఏమన్నా మీరు ఒక ఆర్గనైజేషన్స్ కానీ ఇంకేదైనా స్పెషల్గా మీరు ఏదైనా దేని ఏదైనా వర్కౌట్ చేస్తే కనుక దాని వివరాలు కూడా ఇక్కడ ఇచ్చుకోవచ్చు. తర్వాత మీకు ఇంకేమైనా స్పెషలైజ్డ్ స్కిల్స్ ఆర్ ట్రైనింగ్ సచ్ యాజ్ ఫైర్ ఆర్మ్స్, ఎక్స్ప్లోజివ్స్, న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ ఎక్స్పీరియన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి ఏమైనా స్కిల్స్ ఉన్నాయా అంటే అవి కూడా మ్యాక్సిమం ఏంటంటే ఇవి దేనికి అడుగుతున్నారు మీకు అర్థమైపోయి ఉంటుంది వాటికి. సో దాని తగ్గట్టుగా మీరు సమాధానం ఇవ్వండి. హ్యావ్ యూ ఎవర్ సర్వ్డ్ ఇన్ ద మిలిటరీ, మీరు ఏమైనా మిలిటరీలో పనిచేశారా గతంలో, చేస్తే చేశానని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. హ్యావ్ యూ ఎవర్ సర్వ్డ్ ఇన్ బీన్ ఏ మెంబర్ ఆఫ్ ఆర్ బీన్ ఇన్వాల్వ్ విత్ ఇన్ ఏ పారామిలిటరీ యూనిట్, విజిలెన్స్ యూనిట్, రెబల్ గ్రూపు, గొరిల్లా గ్రూపు, ఇట్లాంటి గెరిల్లా గ్రూపు ఏదైనా అడుగుతున్నారు. ఇవన్నీ కూడా అది మీకు సంబంధించిన విషయం మీరు చూసుకొని జాగ్రత్తగా ఇవ్వండి. ఇక్కడ మీరు DS 160లో ఈ వివరాలన్నీ చాలా కీన్ అనమాట. చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు ప్రశ్న చదువుకొని దాన్ని బట్టి మీరు సమాధానం ఇవ్వండి. అలాగే దీని తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో సెక్యూరిటీ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, ఇవి చాలా అంటే మీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ దీంట్లో, అంటే మీ బ్యాక్గ్రౌండ్ గురించి, మీరు ఎలాంటి వాళ్ళు ఏంటి, ఇప్పుడు దాకా అడిగింది ఏంటంటే మీ ఫ్యామిలీ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ అడుగుతారు కదా. ఇవి కాకుండా మీ గురించి పర్టికులర్గా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. డూ యూ హ్యావ్ ఏ కమ్యూనికేబుల్ డిసీజ్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సిగ్నిఫికెన్స్ అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇదివరకు కరోనా ఎక్సెట్రా ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి కదా. అలాగే ఇవి కాకుండా కూడా ఇంకా ఏమన్నా ఇంకా ఇక్కడ ఇచ్చారు చూడండి, గనేరియా, తర్వాత ఇంకది ఇన్ఫెక్షియస్ లెపరసీ, ఇట్లాంటివన్నీ, సిఫిలిస్, ట్యూబర్క్యులోసిస్ అంటే ఇది మన క్షయ, ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు మెన్షన్ చేయండి, లేకపోతే లేదని చెప్పండి, నో అని చెప్పండి. ఇది జాగ్రత్తగా మీరు నో, ఎస్ ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది, చూసుకోండి. అలాగే డూ యూ హ్యావ్ మెంటల్ ఆర్ ఫిజికల్ డిజార్డర్, మీకు కానీ మీ ఎదుటిన్న వాళ్ళకి కానీ హాని చేసేటటువంటి మెంటల్ డిజార్డరు లేదంటే ఫిజికల్ డిజార్డర్ ఏమైనా మీకు ఉందా, ఇట్లాంటివి అడుగుతారు. అలాగే మీరు డ్రగ్ అబ్యూజర్, తర్వాత డ్రగ్ అడిక్టా అని చెప్పి అడుగుతారు. ఇట్లాగా ఈ రకంగా చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్కటి జాగ్రత్తగా చదువుకొని ఎస్ ఆర్ నో అనేది మీరు జాగ్రత్తగా చూసి పెట్టండి. దీంట్లో ఏమాత్రం తప్పులు జరిగినా కానీ అది మీ వీసా మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఈ ఆన్సర్స్ అన్నీ చేసేటప్పుడు చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఏంటి ఇదంతా, ఇప్పుడు నాకు జబ్బులు ఉన్నాయని చెప్తానా, లేకుంటే డ్రగ్స్ వాడుతున్నా అని చెప్తానా, కేసులు ఉన్నాయని చెప్తానా, ఎందుకు ఇవన్నీ అడగడం వేస్ట్ కదా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఏంటంటే మీకు ఇవి ఉన్నంత మాత్రాన మీ వీసాని రిజెక్ట్ చేయాలనేది ఏమి లేదు. కాకపోతే మీరు ఫ్రాంక్గా మీ దగ్గర ఉన్న సమాచారం మీరు మొత్తం ఇవ్వాలన్నమాట. తర్వాత ఇప్పుడు దాచారు, రేపు పొద్దున్న బయటపడినప్పుడు అదొక నేరం అవుతుందన్నమాట. అంటే సమాచారాన్ని దాచటం నేరం అవుతుంది ఇది. సో కాబట్టి మీకు వీలైనంత వరకు చాలా ఓపెన్గా మీ గురించి చెప్పండి. అప్లికేషన్ నింపడం అయిపోయిన తర్వాత చివరిలో మీకు రివ్యూ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట. రివ్యూ అని నొక్కితే మీరు ఇప్పటివరకు నింపిన అప్లికేషన్ మొత్తం మీకు వస్తుంది. ఒక సుమారు 6 పేజీలు ఉంటుంది. మీరు దాన్ని మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడైనా నేను తప్పు పెట్టానా, కరెక్ట్గానే ఇన్ఫర్మేషన్ ఇచ్చానా లేదా ఒకసారి మీరు కావాలంటే ఇప్పుడు కూడా మీరు ఫైనల్గా ఏమన్నా చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో లొకేషన్ వేర్ యూ విల్ బీ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్, మీ అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేస్తున్నారు, అంటే మీరు జనరల్గా మీరు ఎక్కడి నుంచి ఫిల్అప్ చేస్తున్నారు అనేది అది అడుగుతున్నారు. తర్వాత ప్రిపేరర్ ఆఫ్ అప్లికేషన్, మీరు అంటే డిడ్ ఎనీవన్ అసిస్ట్ యూ ఇన్ ఫిల్లింగ్ అవుట్ దిస్ అప్లికేషన్ అని అంటారు. అంటే మీ అంతటా మీరే అప్లికేషన్ ఫిల్అప్ చేస్తున్నారా, లేకపోతే ఇంకెవరైనా, కొంతమంది త్రూ ఏజెంట్ వెళ్తారు, కొంతమంది ఇంకెవరైనా హెల్ప్ అయినా తీసుకుంటారు. బట్ మ్యాక్సిమం మనంతటా మనం చేసేదే బెటర్ అనమాట ఇది. సో దానికి ఒకవేళ ఏజెంట్లు వెళ్తుందే కూడా మరి అది చూసుకొని అది పెట్టండి.
సో ఈ వివరాలను అయిపోతే ఇక మీ DS 160 ఫిలప్ అయిపోయినట్టే. తర్వాత ఇక్కడ మీకు ఫోటో అనేది మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీకు బయోమెట్రిక్ దగ్గర మీ ఫోటో తీసుకుంటారు. అలాగే ఈ సిగ్నేచర్ ఏంటంటే లాస్ట్లో మీ పాస్పోర్ట్ ఉంది కదా, ఆ పాస్పోర్ట్ని వివరాలు మళ్ళీ ఒకసారి అడుగుతారు. అడిగిన తర్వాత ఆ పాస్పోర్ట్ వివరాలు తీసుకోండి అంటే దాంట్లో నుంచి మీ సిగ్నేచర్ అనేది వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. తీసుకొని కన్ఫర్మ్ చేసుకుంటారు. కాబట్టి సిగ్నేచర్ చేయాల్సిన అవసరం లేదు, ఫోటో అప్లోడ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదనమాట. ఇప్పుడు ఇక్కడ పాస్పోర్ట్ వివరాలు, ఆ తర్వాత అంటే పాస్పోర్ట్ నంబరు, తర్వాత ఈ కోడ్ ఉంది, ఈ కోడ్ని ఎంటర్ చేసి సైన్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ అంటే మీ అప్లికేషన్ ఇంకా సబ్మిట్ అయినట్టే. మీరు ఎప్పుడైతే ఈ సైన్ అండ్ సబ్మిట్ అనే బటన్ నొక్కారో ఇంకా తర్వాత మీకు ఇట్లాగే మెసేజ్ వస్తుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సైన్డ్ అండ్ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్. యూ కెనాట్ మేక్ ఎనీ చేంజెస్ టు యువర్ అప్లికేషన్ ఎట్ దిస్ పాయింట్. దీని తర్వాత ఒక్కసారి సైన్ అండ్ సబ్మిట్ కొట్టేసిన తర్వాత ఇంకా దాంట్లో మీరు ఏ చేంజెస్ చేయలేరు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కన్ఫర్మేషన్ అనేది ఇది క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టుగా ఒక కన్ఫర్మేషన్ పేజ్ అనేది వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీ దగ్గర తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే వీసా కన్ఫర్మేషన్ పేజ్ ఇది మీకు బయోమెట్రిక్ దగ్గర తర్వాత ఇంటర్వ్యూ దగ్గర కూడా తప్పనిసరిగా అడుగుతారనమాట. దీన్ని మీరు ప్రింట్ తీసి దగ్గర పెట్టుకోవాలి. మీరు సబ్మిట్ చేయడానికి ముందే ఎవరికైనా మీ బాగా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా చూపించుకోవాలనుకుంటే సబ్మిట్ చేయడానికి ముందే చూపించుకోవాలి. ఒక్కసారి సబ్మిట్ బటన్ నొక్కేసిన తర్వాత ఇంక దాంట్లో మనం ఏ చేంజెస్ చేయలేము. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే ఒక నెల రోజుల టైం ఉంటుంది కదా, మీరు ఇప్పుడు ఇమ్మీడియట్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కంప్లీట్ చేసి పెట్టుకోండి, తెలిసిన వాళ్ళకి చూపించుకొని వాళ్ళు కూడా ఓకే అన్న తర్వాత అప్పుడు మీరు ఫైనల్గా సబ్మిట్ చేసుకోవచ్చు. నెల రోజుల టైం ఉంది కాబట్టి మీరు ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు. DS 160 నింపడం పూర్తయింది కదా. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఒక కాపీ పెట్టుకోండి. దీన్ని బయోమెట్రిక్ కోసం కానీ ఇంటర్వ్యూ కోసం కానీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కాకపోతే మరి ఎందుకు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి అని అంటే మీరు DS 160 ఫిలప్ చేసిన తర్వాత మళ్ళీ మీరు వీసా ఇంటర్వ్యూ కోసం వెళ్ళేటప్పటికి చాలా టైం పట్టచ్చు. అంటే స్టూడెంట్స్కి అంత టైం పట్టకపోవచ్చు, కానీ విజిటర్స్కి అయితే దాదాపు ఏడాది పైనే పట్టచ్చు. అప్పుడు ఈలోపు మీ జీవితంలో ఇంకా ఏమైనా చాలా జరగచ్చు. అంటే మీరు ఉద్యోగం మారచ్చు, ఇల్లు మారచ్చు, ఇంకా ఏదైనా సంథింగ్ ఇట్లా మీ జీవితంలో అనేక మార్పులు రావచ్చు. అలాంటప్పుడు మీరు వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఈ డేస్లో రాసిన దాని DS 160లో రాసిన దానికి ఏమైనా తేడాలు ఉంటే ఉండొచ్చు. అప్పుడు ఇది మీకు వీసా ఇవ్వాలా వద్దా అనే దాని మీద ప్రభావం చూపించవచ్చు అన్నమాట. కాబట్టి ఈ DS 160 మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రోజు మీరు ఈ DS 160 ఒకసారి చదువుకొని వెళ్ళటానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ DS 160 అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వీసా స్లాట్స్ బుక్ చేసుకోవడం. బయోమెట్రిక్ స్లాట్ తర్వాత ఇంటర్వ్యూ స్లాట్ బుక్ చేసుకోవడం. ఈ స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు మరి, బాయ్ బాయ్.